హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మేమైతే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అన్నదాన సత్రంకి అయితే వచ్చాము. మార్నింగ్ అంతా భైరవ కోనకైతే వెళ్ళాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నైట్ 9 అయితే అలా అయింది. ఇక్కడైతే 10 వరకు అయితే భోజనాలు అయితే పెడతారంట. అందుకని అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. ఒక పక్క అయితే ఫుల్గా అయితే వాన అయితే పడతా ఉంది. ఇంకా ఎలాగోలా అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే లైటింగ్ అయితే సూపర్గా అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మొత్తం చీకటిగా అయితే ఉంది, అందుకే మీకు అయితే ఏం కనపట్లేదు. ఇంకా లోపల అయితే భోజనాలు అయితే పెడుతున్నారంట. ఇంకా ఆల్మోస్ట్ 10 వరకు అయితే ఉంటారు, ఆ తర్వాత అయితే ఉండరంట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఒక బయట పళ్ళెలు అయితే ఉంటాయి. మనమైతే మన పళ్ళెలు మనం తీసుకోవాలి ఫస్ట్. మనం తీసుకొని ఇంక కనపడుతున్నాయి కదా, ఇక పళ్ళెలు మొత్తం మళ్ళీ కడిగి ఇక్కడైతే పెట్టాలి. అది ట్యాప్స్ కనపడుతున్నాయి కదా, ఇంకా ట్యాప్స్ కడిగి ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఇంకైతే నేను మా పళ్ళెం అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. మిగతా వాళ్ళు అయితే వస్తున్నారు చిన్నగా. ఇంకైతే లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి లోపల మొత్తం ఎలా ఉంటుందో. ఎక్కువ మంది అయితే లేరు, ఎందుకంటే ఇంకా ఎండింగ్ టైం కదా, అంటే అయిపోతుంది కదా. ఇంకా 10 వరకు అయితే ఉంటారంట, లేక తర్వాత ఉండరంట. అందుకే మొత్తం ఇంకా చాలా తక్కువ అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, మొత్తం కూరగాయలు బ్రహ్మంగారు కూర్చున్న విగ్రహం కూడా కనపడుతుంది. ఇంకా ప్లేట్ అయితే తీసుకొని లైన్లోకి అయితే నిలబడ్డాము. మనకైతే స్వీటు, ఇంకా క్యాబేజీ కర్రీ, ఆవకాయ పచ్చడి అయితే పెట్టారు. బయట చీకటిగా ఉందని కెమెరా లైట్ ఆన్ చేసి ఇంక అట్లానే వచ్చాను. ఇంకా ఒక అన్న అయితే లైట్స్ ఆఫ్ చేయమంటే ఇంక వీడియో కూడా ఆఫ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇంకా మనకు అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా పక్కన బోర్డు కనిపిస్తుంది కదా, అంటే వాళ్ళు ఒక మంత్కి ఒక 10,000 అట్లా ఇచ్చేవాళ్ళు. అంటే ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు మటుకు బోర్డు మీద అయితే వేశారు. అంటే ఈ అన్నదానం పెడుతుందనుకో మనీ అయితే డొనేట్ చేస్తారు కదా, డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు అందరూ బ్యానర్లు అయితే వేశారు. మనకైతే చూడండి ఇంకా వడియాలు, ఆవకాయ పచ్చడి, స్వీటు, క్యాబేజీ కర్రీ అయితే వేశారు. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. అసలు ఎలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. మనకైతే ఇంకా సాంబార్ పెరుగు అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంకా సొరకాయలు, ఉల్లగడ్డలు, ఇంకా మీ పచ్చిమిరకాయలు, టమాటాలు మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఇక్కడే వండేస్తారట్టుంది. ఇంకా సంతరం మొత్తం అలా ఒక రౌండ్ అయితే వేసొద్దామని వెళ్తా ఉన్నాను. ఇక్కడైతే బాక్స్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, వెళ్ళి చూద్దామని వెళ్తా ఉన్నాను. ఇక్కడైతే చూడండి శ్రీ వీరబ్రహ్మేంద్ర గారి స్వామివారి అయితే విగ్రహం భలే ఉంది కదా, కూర్చున్నట్టు. చాలా అంటే చాలా అయితే బాగుంది కదా. చూడండి ఎట్లా పెట్టారో, మొత్తం కింద ప్రసాదం అవి ఇవి పెట్టినట్టున్నారు. చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే భలే ఉంది కదా. ఇది ఏంటిదో ఫస్ట్లో నాకు అర్థం కాలేదు. తర్వాత పక్కన బ్యానర్ అయితే చూశాను. ఇంకప్పుడైతే అర్థమైంది. శ్రీ శ్రీ యోగి అచలానంద స్వామి అధిష్టాన మందిరము. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే ఎవరు టచ్ చేయకుండా ప్రొటెక్ట్గా చుట్టూరు అయితే గ్లాసులు అయితే కవరప్ అయితే చేశారు, 4 సైడ్స్. చూడండి ఎంత బాగుందో కదా. మీకు మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి మీరే. కింద కూర్చోలేని వారి ఎదురుకున్న పొద్దులో కూర్చొని ఇందాక ఒక మందిరం అయితే చూశారు కదా వైట్ కలర్లో. ఇప్పుడు అయితే చూడండి మొత్తం ఇట్లా కలర్స్ గిల్స్ అయితే మొత్తం ఇది బ్యానరు. చూడండి ఎంత బాగుందో కదా ఈ బ్యానర్లో. ఇక్కడైతే మనకైతే పైన చూడగానే నాకైతే అర్థమైంది, ఇది అచలానంద స్వామి వారి. మీకు కనపడుతుంది కదా స్వామి, ఆయనే శ్రీ శ్రీ యోగి అచలానంద స్వామి మందిర నిర్మాణము. ఇదే కనపడుతుంది కదా. అక్కడైతే మొత్తం వైట్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి మొత్తం కలర్స్ అయితే. ఇదైతే ఒక బ్యానర్ అనమాట. ఈ బ్యానర్లో అయితే వీడియో తీశాను. ఇది కనపడుతుంది కదా, ఆయనే శ్రీ అచలానంద స్వామి వారు. చూడండి ఎంత బాగుందో కదా బ్యానర్లో కూడా. ఫస్ట్ అయితే అర్థం కాలేదు, తర్వాత అయితే అర్థమైంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఆశ్రమంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో మొత్తం అయితే లిస్ట్ అయితే పెట్టారు. ఇంకా ఇదైతే ఒక బ్యానర్లో మనకైతే మొత్తం లిస్ట్ పెట్టారు, ఇక్కడ ఏమేమి జరుగుతాయా అని. కార్యక్రమాలు అయితే చాలానే జరుగుతాయి. చూడండి చాలా అయితే ఉన్నాయి. ఈ ఆశ్రమంలో నాకు బాగా ఏదైనా నచ్చిందంటే ఈ విగ్రహాలే. చూడండి ఎంత బాగున్నాయి కదా. అక్కడేమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, పక్కనేమో గోవిందమ్మ. చూడండి స్వామివారి విగ్రహంలో ఎంత బాగున్నారో కదా. చూడండి ఆ మెల్ల హారాలు, మొత్తం లైటింగ్ అయితే పెట్టారు. సూపర్గా అయితే ఉంది. నేనైతే అలానే చూస్తూనే ఉన్నా. ఇంకా స్వామివారి పంచకట్టు కానీ మొత్తం అయితే అదిరిపోయింది. ఇక్కడైతే భలేకైతే సెట్ చేశారు, ఒక చిన్న గొడుగు లాంటి పైన వేసి. చూడండి దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను ఎంత బాగున్నాయో. మొత్తం హారాలు గీరాలు చూడండి చాలా బాగున్నాయి కదా. దగ్గరికి వచ్చి చూడగానే నాకైతే భలేగైతే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా అయితే బాగున్నాయి. మీరు అనుకోవచ్చు బ్రహ్మదేవుని పక్కన సరస్వతీదేవి కదా ఉండాల్సింది, గోవిందమ్మ తల్లి అంటున్నారు ఏంటని.
కానీ ఒక్కో యుగంలో ఒక్కో అవతారం అయితే ఎత్తారు స్వామివారు. ఈ యుగానికి వచ్చేసరికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిగా అండ్ వాళ్ళ భార్య గోవిందమ్మ తల్లి ఎవరైతే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా మనం ఇక్కడ తిన్నందుకు ఎంతో కొంత సత్రానికి అయితే ఇవ్వాలి కాబట్టి ఏదో మాకున్న దాంట్లో కొంత అయితే ఇచ్చాము. మనకైతే ఇంకా ఈ చిన్న బుక్లా ఉంటుంది అదైతే ఇచ్చారు. మనకైతే ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారు 2024ది. చూడండి ఎలా ఉందో. ఇదైతే నార్మల్ క్యాలెండరే, కాకపోతే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ అడ్వాంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారట్టుంది. మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్తుండగా మాకు మధ్యలో అయితే ఈ స్వామివారి విగ్రహం అయితే కనపడింది. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చేసింది ఈ విగ్రహం. చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇంకా నేను వచ్చేసి ఇంకా వీడియో తీసుకుందామని బయటకు అయితే వచ్చేసాను. కింద అయితే స్వామివారి బ్రహ్మం గారు వాళ్ళ గుడిసి ఉంది, వాటికి కూడా చరిత్ర అవుతుంది. దానికైతే మనకైతే తెలీదు. ఇంకా చూడండి ఎంత బాగుందో కదా పైన విగ్రహం కూడా. సూపర్గా అయితే ఉంది. లైటింగ్ అయితే సూపర్గా అయితే ఉంది. ఇంకా మార్నింగ్ వచ్చినా కూడా ఎంత బాగా కనపడదేమో అన్నట్టుగా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే మనకి ఇంకా అన్నదానం సత్రం నుంచి ఇంకొంచెం దూరం వెళ్తూ కనపడుద్ది. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఫుల్ అయితే టైర్డ్ అయితే అయ్యాము. ఈ వీడియో అయితే ఎంత ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.